మీ కుటుంబాల గురించి మాట్లాడారా? చేయాలి. మీరు ఏమి మామూలు ఓటేమో 5 రూపాయలు ఓట్లేమో వాళ్ళకి చేస్తాం. మీకు అందరికి కొడితే ఏం న్యాయం ఇవన్నీ గవర్నమెంట్ ఉంటారు వచ్చింది మీరు ఎంఆర్ఓ పెట్టే కదా. ఎందుకు సేవ చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మంచి కాబట్టి మీరన్నీ తెలుసుకోండి. మీరంతా దాదాపుగా గుర్తుడి ఆ పొద్దు మరి ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడు మేడం పెట్టుకుని ఉన్నాడు అందరూ ఓట్లు లాక్కుండా ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము దిగుతూ మీ నగాటు చూస్తూ ఉన్నాం. మోసపోకండి, ఇన్ని హామీలు ఇచ్చినారు పేదవారిని ఒక్కటి చేయడంలా. ఇవన్నీ మోసపోవద్దు. మీరు రేపొద్దునుడుక మంచి ముఖ్యమంత్రి ఎన్నుకోరు. ఇటువంటి మళ్ళీ మోసంగా ఎన్నుకున్నా అంటే మళ్ళీ జీవితం మామూలుగా ఇబ్బంది పడతారు. మీకు గాంధీ మహాత్మ ఓటు ఇచ్చినారు. డేట్ ఆఫ్ బర్త్ 37లో పుట్టేట్టు దాదాపుగా నీకు 70 కరెక్టే. ఇంట్లో కొడుకులు కానీ ఇంకా ఎవరు లేరా? 70 కరెక్టే. ఏం చేయాలి, ఏం చేయలేము కూడా. రమేష్ రెడ్డి రాడంతే ఇంతవరకు ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇట్లా గవర్నమెంటే ఒక్కొక్క స్థలం ఇస్తానని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా మీద అబద్ధాలు చెప్పి బురద తల్లుతున్నారని చెప్తున్నాడు. దీనికోసం మేమేం చేస్తున్నామంటే ఒక పేపర్లో ఆయన ఇచ్చే హామీలన్నీ ఫిల్ చేసి ప్రతి ఇంటికి ఇస్తున్నాం. అంటే మీకు ఇవన్నీ జరిగినాయా లేదా అనేది ప్రజా తీర్పు. మేము ఈ సర్వే ఆయన అన్ని చేసినా ఉంటుంటే మీకు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పేపర్ ఇస్తాం. మీరు కాకపోయినా మన పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు కదా, పొద్దున్న చదువుకోవాలా కరెక్ట్ అని ఇస్తే టిక్ చేయండి. ఇప్పుడు మన ఇంటికి 2000 డబ్బులు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి అంటే అవును కరెక్ట్ అని టిక్ చేయాలి. అట్లా లేదు అంటే ఇవన్నీ మీరు ఇవన్నీ టిక్కులు వేసిన తర్వాత 1 నెల తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ మేమే వస్తాం. మేము వచ్చి ఈ పాంప్లెట్ తీసుకెళ్తాం. సార్ 2 ఏళ్ళు అయింది మీరు ఈ పథకాలన్నీ ఇచ్చి ప్రజలకి అది ఇప్పుడు ఓట్లు వేస్తాం. మనకి అడగకపోతే ఎట్లా మనం ఊరికే ఆయన చేయలేదంటే ఎట్లా ప్రజలు తెలియాలి కదా. సార్ మీరు ఈ 3 ఏళ్ళలో చేయకపోతే ఒక్కడు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదని ఆయన తెలియజేస్తాం. ఏం తల్లి అర్థమైందా మీకు? ఇవన్నీ పథకాలు అంటే ఇప్పుడు పెద్ద మనుషులు వాటర్ ట్యాంక్ కూడా పెట్టాలి కదా. నేను ఈ 2-3 రోజుల్లో వచ్చి నేను ట్యాంక్ ఇంకా నీళ్ళు అయితే ఉంది. ట్యాంక్ అయితే ఇబ్బంది లేదు. ట్యాంక్ ఇబ్బంది 2 పైసలు ఇలా ఎవరికి ఇచ్చానట? ఎవరికి ఇచ్చేది? ఎవరికి ఇవ్వరా? మీరు ఇచ్చినా నాకు మేము గెలిచినా అంతేగాని మీరే అనుకుంటే అంటారు.